వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. నిన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్యలకు వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలకు మారలేదని, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడని స్పీకర్ నిన్న ఓ తీర్పును వెలువరించడం జరిగింది. దీంతో షాక్లోకి వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ. చూద్దాం. ఇగో అనర్హత వేటు పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం నేడు సుప్రీంకోర్టులో విచారణ. న్యాయస్థానం డెసిషన్ పై పార్టీల్లో ఉత్కంఠ. ఇగో స్పీకర్ సార్ ఏమన్నారంటే చూడండి, తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్య కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్య బీఆర్ఎస్ లో ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఇద్దరు పార్టీ మారేందుకు ఇలాంటి ఆధారాలు ఇవ్వని, వీరిపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. కాగా ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలకు వరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్ల వెంకటరావులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుర్తిస్తూ ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్యలకు ఓడ లభించింది. కాగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు ఆరోపణలు రాగా, గతంలో 5గురిపై తాజాగా మరో 2కి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ విషయంలో ఇంకా విచారణ జరగాల్సి ఉంది. స్పీకర్ సార్ ఏం చెప్పిండంటే, గడ్డం ప్రసాద్ కుమార్ సార్ చాలా మంచి తీర్పు ఇచ్చారు. తెలంగాణలో కానీ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఒకటే న్యాయం ఉంటుంది, ఒకటే చట్టం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో మీరు ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేసిరు? మీరు ఎంతమంది ఎంపీలను మీరు కొనుగోలు చేసిరు? మీరు తెలంగాణ సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారా? మీరు మర్చిపోయారేమో, కానీ తెలంగాణ సమాజము తెలంగాణ ఉన్న రోజు ప్రతి పౌరుడు గుర్తుంచుకుంటాడు. మీరు ఎమ్మెల్యే ఎంపీలను బేరించలేదా? నయానో భయానో బేరించలేదా? ఏసీబీతో కానీ ఈడీతో కానీ వాళ్ళ ఆస్తులు గుంజుకుంటామని ఫోన్లు ట్యాప్ చేసి మీ మొత్తము ఏదైతే ఉన్నాయో ఇల్లీగల్ దందాలు కానీ, మీ ప్రాపర్టీస్ కానీ డేటా మొత్తం సేకరించి అవన్నీ యాక్టిఫై చేస్తా అని చెప్పి మీరు ఎమ్మెల్యేలను ఎంపీలను బేరించి బలవంతంగా బీఆర్ఎస్ పార్టీలకు మీరు లాక్కోలేదా? అవును, మీ బీఆర్ఎస్ పార్టీకో న్యాయం, కాంగ్రెస్ పార్టీకో న్యాయం ఉంటుందా? మీరైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి పని చేసిర్రో ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పని చేసిర్రు. ముందరనాగా వెనకపోతే వెనకనా కూడా అట్నే వస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి గురయ్యారట. ఎందుకండి మీరు చేస్తేనేమో ఒక రకంగా, ఎయిట్ వ్యక్తి చేస్తే ఒక రకంగా ఉంటుందా? మీరు గతంలో ఒక సంప్రదాయం ఉండేది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆడ క్యాండిడేట్ను నిలబెట్టకుండా దాన్ని యునానిమస్ చేసేవాళ్ళు వాళ్ళు. దీనికి మంగళం పాడింది మీరు కదా. మీరు ఎమ్మెల్యే ఎవరైనా చనిపోతే అపోజిషన్ మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పెట్టి మీకు గెలిపించుకోలేదా? డబ్బులు వెదజల్లి ఓటుకు 5,000 10,000 ఇచ్చి. ఈ విషయాన్ని మీరు మర్చిపోయారా? మీరు ఎట్లయితే చేస్తుర్రో, మీరు ఒక బంతిని గోడకంత స్పీడ్తో కొట్టిరో మీకు ఫలితాలు కూడా అట్నే వస్తాయి. మీరు చేసిన పాపాలు ఏతున్నాయో 10 ఏళ్ళు మెల్లమెల్లగా మీ ఇంటికి వచ్చి తాకుతా ఉంటాయి అవి. ఇప్పుడు మీరు ఆశ్చర్యానికి గురైతే ఏం చేస్తారు? దానికి ఇక చెప్తారు, ఇక ఉద్దర మాటలు చెప్పడం సిగ్గు లేకుంటే ఏడవనికన్నా చెప్తున్నట్టు మీరు చెప్పే మాటలన్నీ కొంచెం వాస్తవాలు చెప్పండి. కొంచెం అన్నా. మరీ మీరు కోతిని చూసి దాన్ని కొండెంగాడు, పులిని చూసి ఏదో మన దాన్ని అజ్జేయడము ఇలాంటి కాకుండా కొంచెం మాట్లాడితే ప్రజలు ఇక నేను మిమ్మల్ని గుర్తిస్తారు. ప్రజా సమస్యలపై మీరు కొంచెమన్నా స్పందించండి. ఇప్పుడు గతంలో మొన్న మీ పార్టీ ఓడిపోయింది. గతంలో మీరు దాచుకున్నారు. అదంతా ఒక ఎపిసోడ్, ఒక క్లైమాక్స్ సీన్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు మంచిగా స్టార్ట్ చేయండి. మీరు ప్రస్తుతానికి ప్రజా సమస్యపై స్పందించండి. మీరు అలా అక్కడేమో రోజు ప్రెస్ మీట్ పెడుతుంది, రోజు ఒక 2 ప్రశ్నలు సంధిస్తుంది. ఒక్క ప్రశ్నకైనా అధికారికంగా
కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవితక్క సంధించిన ప్రశ్నలకు ఒక్క సమాధానమైన మీరు చెప్పిరా మీరు? తెలంగాణ మొత్తం చేసా నవ్వుతురు, మొత్తం ఇట్లా నవ్వుతురు. బీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చులకన అయిపోయింది. ఇట్లా సొంత బిడ్డకే న్యాయం చేయని వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని మొత్తం ముక్కు మీద వేరేసుకొని నవ్వుతుర్రు. ఉన్న జీతంతో వాయ. కాబట్టి మీరు చెప్పేది ఉంటే ప్రజలకు ఇక నుంచైనా అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి కొంచెమైనా మీరు కొంచెం నిజాలు చెప్పండి. ప్రజా సమస్యలపై మీరు పోరాడితే మీకు కొంచెమైనా ఒక గుర్తింపు వస్తుందని ప్రజలు అనుకుంటారు. అర్థమైందా? ఇటువంటి అసత్యపు మాటలు కానీ అసత్యపు ప్రచారాలు కానీ చేయకండి. చేసినా కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని నేను చెప్తున్నా. నేను